మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల యేసు ప్రభువ, నీ ప్రశస్తమైన ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. మీరు అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి. నా తోడని అబ్రహాముతో ప్రమాణము చేసి నిన్ను బహు గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు తండ్రి. ఎంత గొప్పవారు ప్రభువా! ఈ ఉదయ కాలమున మీ బంగారు పాదముల చెంత నేనును ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా సంపూర్ణంగా విధేయులుగా ఉంటూ మేము కూడా శపథము చేసి ప్రమాణము చేయుచున్నాం. మీ వాక్యానుసారంగా జీవిస్తామని. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా కనికరించి ఆశీర్వదించండి. మా సంతానమును విస్తరింపచేయండి. ఆత్మీయ సంతానాన్ని కూడా విస్తరింపచేయండి స్వామి. అద్భుతకరుడైన మీరు అబ్రహాము జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మా జీవితాలలో కూడా జరిగించుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. జూన్ మాసం 17వ తారీఖు 2026 బుధవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 29వ వచనం. వారు శపథము పూనుకొని ప్రమాణము చేయుటకు కూడుకొన్నారు. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధి గల వారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. ప్రియులారా, గమనించాలి. లోకంలో నుండి దేవుడు యాజకులను, లేవీయులను, పాటలు పాడేవారిని, ద్వారపాలకులను ప్రత్యేకపరిచారు. వారు పవిత్రులుగా జీవిస్తామని, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా జీవిస్తామని శపథము చేసి ప్రమాణము చేశారు. ఇప్పుడు వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధి గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున దేవుని పరిచర్య చేస్తున్నటువంటి యాజకులు, దైవ సేవకులతో పాటు చాలా మంది వారి భార్యలు కలిసి ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. ఒక పర్యాయము లాజరస్ గారు, దైవ సేవకులు పిఎల్ పరంజ్యోతి అయ్యగారి కుమారుడు లాజరస్ గారు రాజమండ్రిలో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి ఒక గొప్ప మాట, మా తండ్రి గారు, మేము అందరూ సేవలో ఉంటున్నాం. మా తల్లి గారు ఎక్కువ ప్రార్థించేవారు. మేము సేవకు వెళ్ళి వచ్చేంత వరకు మా తల్లి మేల్కొని ప్రార్థన చేస్తూ ఉండేది. మేమందరం వచ్చిన తరువాత అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఆ తర్వాత పడుకునేది అని చెప్పారు. నిజంగా ఎంతో గొప్ప మాట. ఆ తల్లిగారు చేసిన ప్రార్థనల ద్వారా ఆ తల్లి, ఆ దైవ సేవకులకు పుట్టిన జననమిచ్చిన వారి కుమార్తెలు, కుమారులు ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ తల్లిగారు తన భర్తకు ఎంతో మంచి సహకారి. ప్రియులారా, నేను ఒక్కసారి విన్న సాక్ష్యం, పిఎల్ పరంజ్యోతి అయ్యగారికి ఓ కొబ్బరి తోటలో ఒక చిన్న పాక వేసుకొని అక్కడుంటూ వారు పరిచర్య చేసేవారు. అయ్యగారు చాలా అందగాడు, మంచి కంఠస్వరం. దేవుడు గంభీరమైన స్వరాన్ని ఇచ్చారు. తాను పంచెకట్టు కట్టుకొని వెళ్ళేవాడు. ఆ దైవజనుడు బయటికి వెళ్ళాలంటే ఆ పంచెను పంచెకట్టుగా కట్టుకొని వెళ్ళేవారు. తాను ఇంటికి వచ్చాక
ఆ పంచెని అమ్మగారు చీరగా కట్టుకొని వెళ్ళేవారని నాకు ఒక సాక్ష్యంలో విన్నాను. అబ్బా! ఎంత గొప్ప సహకారి ఆ తల్లి. గొప్ప ప్రార్థనాపరురాలు. పేదరికంలో, ఐశ్వర్యంలో అన్ని విషయాలలో తాను అంత మంచి సహకారిగా తన భర్తకు జీవించాలి. మోషే భార్య కూడా చూడండి, సత్రము దగ్గర దేవుని దూత మోషేని చంపటానికి వచ్చాది. కారణం సున్నతి కార్యక్రమం విషయంలో. అయితే సిప్పోరా తల్లి వెంటనే తన బిడ్డని తీసుకొని అతని గోప్యంగా చర్మమును పదునైన రాతితో కత్తిరించి మోషేతో అంటుంది, నేనిప్పుడు నీ రక్త సంబంధి అయిన భార్యని అని చెప్పాది. ప్రియులారా, గమనించాలి, మోషేతో తన భార్య అంత మంచిగా సహకరించారు. బైబిల్లో పౌలు గారు ఈ రీతిగా చెప్పారు, కేఫా వలె విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని తిరుగుటకు నాకు అధికారం లేదా అని చెప్పాడు. పేతురు గారికి విశ్వాసురాలైన భార్య ఉంది. అంటే పేతురు గారు చాలా గొప్ప దైవజనుడు, గొప్ప ప్రసంగికుడు. యెరూషలేములో గొప్ప సంఘం ఉంది, గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే తన భార్య ఎక్కడో విశ్వాసుల మధ్యలో కూర్చొని ప్రార్థన చేసేది. ఆమె పెత్తనం చేసేది కాదు, ప్రార్థన చేసేది. ఆ విషయాన్ని పౌలు గారు విశ్వాసురాలైన భార్య అని చెప్పాడు. దైవ జనాంగమ ఈ రోజున దైవ సేవకుల భార్యలు ఎలాగున్నారో చూడండి. దైవ సేవకుల భార్యలు ఈ రోజున ముసుగుకు, తలకు ముసుగు లేదు, వెంట్రుకలు విరబోసుకొని మేకప్ వేసుకొని స్టేజీల మీద ఏదో ఒక షో ఇచ్చినట్టుగా దేవుని కార్యాలు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాల్సిన విషయం, మనమేమి ఫ్యాషన్ షోకి రాలేదు. ఫ్యాషన్ గా తయారై వేదికల మీద నిలబడి షోలు ఇవ్వటానికి. మనము మన భర్తలతో మంచి సహకారులుగా ఉండటానికి. ఏ విషయంలో అంటే దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధమైన జీవితం జీవించు విషయంలో, మోషే ధర్మశాస్త్రానుసారంగా జీవించు విషయంలో, మనము కూడా పరిశుద్ధత విషయంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా అంటే మనము వాక్యానుసారంగా జీవించు విషయంలో మన భర్తలతో, ప్రతి దైవ సేవకునితో పాటు దైవ సేవకురాలు మంచి సహకారిగా ఉండటానికి, మంచిగా ప్రోత్సహించటానికి, బలపరచుటకు దైవ సేవకురాలు నిలబడాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దైవ సేవకురాళ్ళు ఎంతమంది మంచిగా సహకరిస్తున్నామో చూడండి. పాస్టర్ గారి కంటే పాస్టమ్మ గారు చాలా పవర్ఫుల్ గా ఉంటారు. ఆ అమ్మ ఫ్యాషన్, ఆమె బ్యాగ్, వ్యానిటీ బ్యాగ్, ఆమెతో పాటు అసిస్టెంట్లు, ఆమె ఇంట్లో పరిచారకులు, విశ్వాసులు, మీరు పరిచర్య చేస్తే ఆశీర్వాదం అని చెప్తారు. వాళ్ళ ఇంట్లో వంటలు వండేవారు వాళ్ళే, వారు వడ్డించేవారు వారే, అంట్లు తోమేవారు వాళ్ళే, వారి బట్టలు ఉతికేవారు వాళ్ళే, వాళ్ళ ఇళ్లను శుభ్రం చేసేవారు, వాళ్ళ పిల్లలకి అన్నీ చూసేవారు వారే. అయ్యో, దయచేసి వినాలి అమ్మలారా, దేవుని పరిచర్యకు వచ్చిన తరువాత మీ భర్తతో పాటు మీరు పరిశుద్ధంగా జీవించటానికి, మీ భర్తతో పాటు దేవుని వాక్యానుసారంగా నడవటానికి ఈ రీతిగా సమర్పించుకోవాలి. మీరే కాదు, వారి కుమారులు, వారి కుమార్తెలు కూడా, వారు తెలివైన వారైతే, బుద్ధి కలిగిన వారైతే ఈ శ్రేష్టమైన కార్యం చేస్తారని 29వ వచనములో చెప్పబడి ఉంది. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ఈ రోజున సంఘ వాతావరణాలు మారిపోయాయి. ప్రియులారా, సేవకురాళ్ల పరిస్థితులు కూడా మారిపోయాయి.
ఒక గ్రామానికి నేను వెళ్ళాను. ఆ గ్రామంలో ఆ చిన్న సంఘము. ఆ సంఘంలో మహా అంటే 5, 10 మంది ఉండొచ్చు. అక్కడ ఆ పాస్టమ్మ గారు తన భర్తని పాస్టర్ గారు అని పిలుస్తుంది. ఆయన పాస్టమ్మ గారు అని పిలుస్తారు. సంబోధన చాలా బాగుంది. ఆ ఉన్న 5 మందితో వాళ్ళు ఎంత పరిచర్య చేయిస్తారో మీకు ఆశీర్వాదమని నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించాది. ఈ చిన్న గ్రామంలో కూడా ఈ విధంగా ఉన్నారా? ఆ పాస్టమ్మ గారు చక్కగా తెల్ల చీర కట్టుకొని, బైబిల్ పెట్టుకొని అందరితో ఇదిగో ఇది తుడువు, ఇది ఊడ్చు, ఆ పని చేయి, ఈ పని చేయి అని. ఆమె పెత్తనం చేస్తుంది కానీ, భర్తతో పాటు మంచి సహకారిగా ప్రార్థించే తల్లిగా కనిపించలేదు. ఇలాగ చాలా మంది ఉన్నారు. నేను ఈ మాట చెప్తున్నందుకు బాధపడకండి. అమ్మలారా, యాజకుల భార్యలారా, లేవీయుల భార్యలారా, వారు దేవుని ధర్మశాస్త్రమును పాటిస్తామని చెప్పి శపథం చేసి ప్రమాణం చేశారు. మీరు కూడా ఆ శపథాన్ని ప్రమాణాన్ని మీ భర్తలతో కలిసి కాపాడండి. వారి ప్రమాణము శపథమును పాడు చేయకండి. ఆ రీతిగా మీరు మారుదురని యేసు ప్రభువు నామంలో నమ్ముతూ మీ కొరకు ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. 29వ వచనం పూర్తయ్యాది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.